బాధితురాలు వాళ్ళు చెప్పిన, ఎందుకంటే వీళ్ళు నాకు ఎలక్షన్ ముందు నుంచి పరిచయం. సో ఎంక్వైరీ చేసుకున్న తర్వాత నాకు తెలిసింది ఏంటి అంటే, వీళ్ళు డబ్బులు ఇచ్చేటప్పుడు 2.5 కోట్లు డబ్బులు ఇచ్చేటప్పుడు ఏదైతే ఉందో అది వీడియోల రూపంలో వీళ్ళు 50 లక్షల రూపాయలు అకౌంట్లో వేశారు. ఇంకొక 50 లక్షల రూపాయలు ఆయన ఎవరికైతే చెప్పారో వాళ్ళ అకౌంట్లో వేశారు. ఆయన పిఏకి కొంత డబ్బులు ఇచ్చేటప్పుడు వీడియో తీశారు, 1.5 కోట్ల వీడియో తీశారు. మొత్తానికి ప్రాథమికమైనటువంటి దీంట్లో మెసేజెస్, ఆయన పెట్టినటువంటి మెసేజెస్ అవన్నీ స్క్రీన్ షాట్లు కూడా ఉన్నాయి. వాటన్నిటి మీద ఖచ్చితంగా ఒక ఎస్సీ మహిళ ఈరోజు పాప వాళ్ళకి ఏదో ఆస్తులు ఉన్నాయి, ఆ ఆస్తులు అమ్మేసి టికెట్ వస్తుందని ఆశపడి ఇచ్చారు. నేనేమంటానంటే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, టికెట్లకి డబ్బులు అమ్ముకునే సంస్కృతి మనకి మొదటి నుంచి ఉంది. ఎందుకంటే మొన్న తిరువురు ఎమ్మెల్యే చెప్పాడు కదా, 5 కోట్ల రూపాయలు అకౌంట్లో వేశాను అని. ఆయన కేసుకి ఏం కేసుకి పెద్ద తేడా ఏం లేదు. ఆయన ఎమ్మెల్యే ఎంపీకి డబ్బులు వేశాడు, ఈయన ఇంకొకళ్ళకి డబ్బులు వేశారు. వాస్తవాలు ఏదో విచారణ చేయండి. లేదు రేపొద్దున వాళ్ళు ఏమన్నా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఏమైనా నిర్ణయం తీసుకుంటే, సూసైడ్ చేసుకునే నిర్ణయం తీసుకుంటే ఇబ్బంది పడతారు. నేను వాళ్ళని మందలించి అట్లా చేయకూడదమ్మా, ఇది కరెక్ట్ కాదు, పోరాటం చేయండి. ప్రాణాలు తీసుకుంటే ఏమొస్తుంది? ప్రాణాలు తీసుకుంటే మనకి ఏం రాదు కదా. సో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి మీరు ఈ విషయం చెప్పండి. వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు, దాంట్లో నిజాలు ఉంటే ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది. చచ్చిపోవటం వల్ల ఒక మార్గం, ఒక కుటుంబానికి పోయిన తర్వాత ఇబ్బంది. కాబట్టి వీలైనంత వరకు మీకు జరిగిన అన్యాయం ఇంకొకరు జరగకూడదని మీరు పోరాటం చేస్తున్నారు, చేయండి పోరాటం. డబ్బులు మీరు ఇచ్చారు అని ప్రాథమికమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. ఆ ప్రాథమికమైన ఆధారాలతో ఎంక్వైరీ చేస్తారు. నిజంగా మీ దగ్గర న్యాయం ఉంటే మీరే గెలుస్తారు. లేదు అంటే మీరు ఎంక్వైరీ చేయండి, ఆ లోకల్లో ఎంక్వైరీ చేయండి నిజంగానే ఎలాంటిది ఉంటే. ఎందుకంటే ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ టికెట్లకి డబ్బులు తీసుకున్నది, కోట్ల రూపాయలు వసూలు చేసింది అనేది చాలా ఆరోపణలు వస్తున్నాయి. వీళ్ళు నిరుపేద ఈరోజు అన్నీ పోయి, ఇప్పుడు ఎప్పుడో మనం పాతకాలంలో 1 లక్ష రూపాయలు పెట్టుకుంటే అది ఇప్పుడు 1 కోటి రూపాయలు అయింది. అంత మాత్రం చేత మనం కోటీశ్వరులం కాదు కదా. వీళ్ళు ఎప్పుడో 20-30 సంవత్సరాల క్రితం కొనుక్కున్నటువంటి ఆస్తులు అనుకోకుండా అవి పెరిగినాయి. ఆ ఆస్తులు అమ్మి ఈయనకి డబ్బులు ఇచ్చారు. వీళ్ళ ఆస్తులు అమ్మి డబ్బులు ఇచ్చిన సందర్భం కానీ ఈ తెలుగుదేశం నాయకులకు తెలుసు. ఎందుకంటే చాలా క్లోజ్గా వీళ్ళ హస్బెండ్ తోటి, వీళ్ళ ఫ్యామిలీ తోటి చాలా క్లోజ్గా మూవ్ అయ్యేటువంటి వ్యక్తి ఇతను వేమన సతీష్. ఎందుకంటే వీళ్ళతో చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉంది. సో అవన్నీ కూడా చూసిన తర్వాతే ఒక ప్రాథమికమైన నిర్ధారణకు వచ్చాను. ఖచ్చితంగా దీంట్లో న్యాయం ఉంటే మాత్రం న్యాయం చేయమని నేను వారిని కోరుతున్నా. సో